జై శ్రీకృష్ణ. భగవద్గీత 4వ అధ్యాయం 16వ శ్లోకం. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు. అసలు కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి? వివేకవంతులు కూడా దీన్ని అర్థం చేసుకోవడంలో తికమక పడుతున్నారు. ఇప్పుడు నేను నీకు కర్మ రహస్యాన్ని వివరిస్తాను. దీనిని తెలుసుకోవడం ద్వారా నిన్ను నువ్వు భౌతిక బంధాల నుండి విడిపించుకోవచ్చు అని అన్నారు. ఎంతో తెలివైన వారు కూడా శాస్త్రాలు మరియు మునులు చెప్పే మాటల్లో ఉండే పరస్పర విరుద్ధ మాటల్లో తికమక పడుతూ ఉంటారు. ఉదాహరణకి వేదములు అహింసను ప్రబోధించాయి. ఆ ప్రకారంగా మహాభారతంలో అర్జునుడు అలా ఉండదలిచి హింసను వద్దనుకుంటాడు. కానీ శ్రీకృష్ణుడు అతనిని హింసాయుతంగా ఉండే యుద్ధాన్ని చేయమంటంలో ధర్మం ఉందంటాడు. ధర్మము అనేది పరిస్థితిని బట్టి మారుతూ ఉంటే ఏదైనా ఒక నిర్దిష్ట పరిస్థితిలో ధర్మము ఏమిటి అని తెలుసుకోవటం చాలా కష్టమైనది, జటిలమైనది. శ్రీకృష్ణుడు అర్జునునితో తాను ఇప్పుడు గోప్యమైన కర్మ అకర్మ విజ్ఞానాన్ని తెలియబరుస్తాను అని అంటున్నారు. దీని ద్వారా అర్జునుడు భౌతిక బంధముల నుండి తనను తాను విడిపించుకోవచ్చు. దీని గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పారో మనం తర్వాత శ్లోకాల్లో వివరించుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి.